హైదరాబాద్ టెస్ట్ లో ఊహించని విధంగా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలి 2 రోజులు ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన ఆ తర్వాత తడబడి ఇంగ్లాండ్ కు మ్యాచ్ సమర్పించుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ లో కీలకమైన రెండవ టెస్ట్ లో గెలవాలంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిందేనని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. తొలి టెస్ట్ లో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్ ను మళ్లీ ఓపెనర్ గా పంపాలని సూచించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ వైజాగ్ లో జరగనున్న రెండో టెస్ట్ లో యశస్వి జైస్వాల్ కు తోడుగా శుభ్మన్ గిల్ ను ఓపెనర్ గా ఆడించాలి. కెప్టెన్ రోహిత్ శర్మను 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాడు. అతను స్వేచ్ఛగా బ్యాట్ జులిపించాలంటే అతనికి ఓపెనర్ స్థానమే సరైనది. ఇక రోహిత్ శర్మ అటు పేస్ ను ఇటు స్పిన్ ను ధీటుగా ఎదుర్కొంటాడు. కాబట్టి 3వ స్థానంలో అతనికి అంత ఇబ్బంది ఏమీ ఉండడు, చక్కగా రాణిస్తాడు అని ఆకాష్ చోప్రా వెల్లడించాడు. ఇదిలా ఉంటే గతేడాది సూపర్ ఫామ్ తో ప్రపంచ క్రికెట్ ను శాసించిన శుభ్మన్ గిల్ టెస్టులలో అత్యంత చెత్త ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 23 పరుగులు మాత్రమే చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో 2 బంతులు మాత్రమే ఆడి డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో టీం మేనేజ్మెంట్ గిల్ ను కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తున్నది. అయితే దక్షిణాఫ్రికాలో వైఫల్యంతో పాటు తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ అతడి చెత్త ప్రదర్శన టీమిండియా యాజమాన్యాన్ని ఆందోళన కలిగిస్తున్నది.